హలో గైస్, వెల్కమ్ టు ద స్టంప్ మైక్. డే 5 రోజు ఏం జరిగింది, అసలు గిల్ అండ్ రాహుల్ ఎట్లా ఆడారు, నెక్స్ట్ వాషింగ్టన్ అండ్ జడేజా ఎట్లా ఆడారు, డే ఎండ్లో బెన్ స్టోక్స్ ఏం చేశాడు, ఇంగ్లాండ్ వాళ్ళు ఏమి చిలిపి పనులు చేశారు, లేకపోతే స్పిరిట్ ఆఫ్ ద గేమ్ ఎంత బాగా చూపించారు, మనం ముందు అనుకున్న ప్రెడిక్షన్ ఏమైంది, ఎట్లా జరిగింది, అన్నీ జరిగినాయా లేదా, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకెందుకు లెట్స్ రోల్ ద ఇంట్రో. సో డే ఓపెన్ చేస్తే మన శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వచ్చారు. మనం ఏమనుకున్నాము నిన్నటి వీడియోలో, మన ఫస్ట్ 2 hours చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ సెషన్ చాలా ఇంపార్టెంట్, న్యూ బాల్ కూడా వస్తుంది అనేసి అనుకున్నాం. అండ్ ఆల్సో బెన్ స్టోక్స్ కూడా బౌలింగ్కి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడని అనుకున్నాం. బెన్ స్టోక్స్ సర్ప్రైజింగ్లీ నేను అనుకుంది న్యూ బాల్తో వస్తాడని, కానీ అతను సెకండ్ ఓవరే వచ్చాడు, ఓల్డ్ బాల్తో వేయడానికి వచ్చాడు. అది చాలా డిఫికల్ట్ టాస్క్, అయినా తను కెప్టెన్గా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో తనకి ఇక్కడ కాఫ్ ఇంజరీ ఉన్నట్టుంది, హ్యాండ్కి కొంచెం బాగాలేదు, ఇక్కడ పెయిన్ వస్తున్నట్టుంది బౌలింగ్ వేసి. ఇవన్నీ తను ఫేస్ చేస్తే సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చారు, ఓన్లీ టు గెట్ ద వికెట్. అండ్ హీ గాట్ ద వికెట్ ఇన్ హిస్ 4th over ఓన్లీ. కేఎల్ రాహుల్కి బాల్ వేసాడు, అది దిప్పై లోపలికి వెళ్ళింది, లో బౌన్స్ అయింది. కేఎల్ రాహుల్ రియాక్ట్ అయ్యేలోపు ప్లమ్ ఇన్ ఫ్రంట్ అయిపోయాడు, రివ్యూ కూడా తీసుకోలేదు, అది ప్లమ్ ఇన్ ఫ్రంట్ వెళ్ళిపోయాడు. సో కేఎల్ రాహుల్ది డన్. సో ఈ వికెట్ బెన్ స్టోక్స్కి అయితే ఇవ్వాలి. తను వేసేటప్పుడు కూడా తను కంఫర్టబుల్గా లేడు, ప్రతి బాల్ వేస్తూ తను లెగ్ కొంచెం ప్రెస్ చేసుకుంటూ, హ్యాండ్ ప్రెస్ చేసుకుంటూ చాలా కష్టపడి వేసాడు. సో కేఎల్ రాహుల్ వికెట్ అలా పోయింది. శుభ్మన్ గిల్ 100 చేసుకున్నాడు. 100 చేసుకున్న దానికంటే నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి వచ్చాడు రిషబ్ పంత్ ప్లేస్లో. యాక్చువల్ రిషబ్ పంత్ రావాలి, రిషబ్ పంత్కి కొంచెం ఇంజరీ ఉండడం వల్ల లాస్ట్లో కావాలంటే రిషబ్ పంత్ వస్తాడు, లేకపోతే అక్కర్లేదు, వాషింగ్టన్ని పంపించారు. దట్స్ ఎ గ్రేట్ డెసిషన్. ఎందుకో చెప్తా. వాషింగ్టన్ సుందర్ మన ఏంటిది డొమెస్టిక్లో తమిళనాడుకి ఓపెన్ చేస్తాడు, అంటే న్యూ బాల్తో ఆడే ఇది ఉంది. సో ఎప్పుడైతే రాహుల్ అవుట్ అయ్యాడో 8 hours తర్వాత న్యూ బాల్ తీసుకుంటారు. సో జడేజాని పంపిస్తే జడేజాకి ఎప్పుడు ఓల్డ్ బాల్తో ఆడతాం అలవాటు, వాషింగ్టన్ సుందర్ని పంపిస్తే దాన్ని కొంచెం ఈజీగా సీ ఆఫ్ చేయగలడు అనే దాంతో వాషింగ్టన్ సుందర్ని అయితే పంపించారు. అండ్ శుభ్మన్ గిల్ని ఇక్కడ ఎందుకు మెచ్చుకోవాలి అంటే, లెఫ్ట్ హ్యాండర్స్కి ఆఫ్ స్టంప్ బయటికి రఫ్ ఉంది, రఫ్లో బాల్ పడితే చాలా ఈజీగా టర్న్ అయిపోద్ది. టర్న్ అయితే ఈజీగా వాషింగ్టన్ సుందర్కి లోపల కన్నా వచ్చి వికెట్ బౌల్డ్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్ స్టంప్లో పడిన ఎల్బిడబ్ల్యూ ఛాన్స్ ఉంది, ఎడ్జ్ అయితే స్లిప్ ఉంది. సో వాషింగ్టన్ సుందర్ని లియామ్ డాసన్ దాంట్లో స్ట్రైక్ ఇవ్వకుండా శుభ్మన్ గిల్ అవన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ చాలా వరకు డాట్ బాల్స్ ఆడి ఎక్కడైతే సిగ్నల్ ఇవ్వాలో తక్కువ ఓపెన్ చేశాడు లియామ్ డాసన్కి వాషింగ్టన్ సుందర్ని. సో ఆ విషయంలో శుభ్మన్ గిల్ డిడ్ ద బెస్ట్ అండ్ ఆల్సో 100 యాజ్ ఎ కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఎవరైతే ఫ్లాట్ ట్రాక్ బుల్లీ అంటారో వాళ్ళకైతే కొంచెం ఆన్సర్ ఇచ్చాడు, ఎందుకంటే ఇది మూవింగ్ కండిషన్స్, టఫ్ కండిషన్స్. 0 for 2 స్టేజ్ నుంచి వచ్చి ఈ వరకు ఆడడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. శుభ్మన్ గిల్ అట్లనే అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా చేసిన పార్ట్నర్షిప్ ఎండ్ వరకు ఇంకొక వికెట్ కూడా ఇండియాకి పోలేదు. రవీంద్ర జడేజా వచ్చిన ఫస్ట్ బాల్ వేసిన దాంట్లో ఆర్చర్ దాంట్లో ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి ఎడ్జ్ అయితే అక్కడ జో రూట్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అదొక్కటే 100% ఛాన్స్ జడేజా ఇచ్చింది. దాని తర్వాత ఆడుతూనే ఉన్నారు డే అంతా. అండ్ మధ్యలో అంతా బౌలింగ్ చేంజెస్ చేశారు, రఫ్లో గుద్దారు, మామూలు మన రివర్స్ స్వింగ్ అవ్వడం కోసం కొంచెం బాల్ని తొక్కారన్న ఇమేజెస్ వస్తున్నాయంట. నేను చూడలేదు, బట్ నేను విన్నాను వచ్చినాయి అనేసి. తొక్కారంట, అవుట్ షేప్ చేస్తే కొంచెం బాల్ ఏదో ఒకటి చేస్తే వికెట్ పడుతుందని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారు మన వాళ్ళు. అసలు అట్లా నిలబడిపోయారు వీళ్ళిద్దరూ, ఏం నిలబడ్డారు అసలు. ఎక్సలెంట్ బ్యాటింగ్. ఇది తీసేస్తే ఆడారు. జడేజా సమ్ 80sలో ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ సమ్ 80s, ఇద్దరు 80sలో ఉన్నారు. మనం నిన్న మాట్లాడుకున్నాం 70 overs అయితే ఇక వాళ్ళే డ్రాక్ వచ్చేస్తారు అని చెప్పేసి. సో ఇద్దరు 80sలో ఉన్నప్పుడు బెన్ స్టోక్స్ వచ్చి షేక్ హ్యాండ్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఎవరితో, రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్తో. జడేజా ఏమన్నాడు, లైక్ 100 కొట్టుకోవాలి, నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇంత టఫ్ ఫైట్ చేసాం, ఇంత నిలబడ్డమే, 100 కొట్టుకోవాలని. బెన్ స్టోక్స్ ఏమన్నాడు దానికి, మీరు హ్యారీ బ్రూక్ దాంట్లో, బెన్ డకెట్ దాంట్లో 100s కొడతారా అన్నారు. ఇక్కడ నా క్వశ్చన్ టు బెన్ స్టోక్స్ ఏంటంటే, నిన్ను హ్యారీ బ్రూక్ని బెన్ డకెట్ని మేము వేయించుకున్నామా? నీ ఆర్చర్ ఉన్నాడుగా, నువ్వు ఉన్నావుగా, కార్స్ ఉన్నాడుగా, ఓక్స్ ఉన్నాడుగా, వేయించుకోలేదే, వేయించుకో.
వేయించుకో, దాంట్లోనే కొడతాము. ఇప్పుడు దాకా సర్వైవ్ అయింది వాళ్ళ దాంట్లోనే కదా. నువ్వు లాస్ట్లో నువ్వు కావాలని మీ ఓన్లని మీ ఫ్రంట్ లైన్ బౌలర్స్ని హైడ్ చేసుకోవడం కోసం నువ్వు డ్రాకి వచ్చావు. నిన్ను నేను డ్రాకి రమ్మని అడగలేదు, మేము అడగలేదు. ఓకే, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మేము బెండకెట్ నేబీ హ్యారీ బ్రూక్ నేబీ ఏమైనా అడగలేదు. వేయించుకో, ఆర్చర్ని తెచ్చుకో, వేయించుకో, బౌన్సర్లు గుద్దించుకుంటూ యార్కర్లు వేయించుకుంటే వేయించుకో, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయించుకుంటూ రఫ్లు వేయించుకుంటే వేయించుకో, మేము ఆడతాము, మేము అక్కడే 100 కొట్టుకుంటాము. సో అట్లా అంటే ఇంకా అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ ఫ్రమ్ బెన్ స్టోక్స్ యూనో. అండ్ తర్వాత మళ్ళీ 100 జడేజా 100 అయిపోయింది, బ్రూక్ దాంట్లో ఫాస్ట్ కొట్టేశాడు, అయిపోయింది. తర్వాత మళ్ళీ షేక్ హ్యాండ్కి వచ్చాడు. మళ్ళీ షేక్ హ్యాండ్కి వచ్చినప్పుడు అప్పుడు జడేజా ఎందుకు ఇస్తాడు? అప్పుడు వాషింగ్టన్ సుందర్ 90sలో ఉన్నాడు. చాలా వరకు వాషింగ్టన్ సుందరే న్యూ బాల్ని సీ ఆఫ్ చేశాడు. అండ్ ఆల్సో ఇదివరకు ఇంగ్లాండ్ మీద 96లో అయిపోయాడు, ఐ మీన్ నాన్ స్ట్రైకర్ సపోర్ట్ చేయక. ఇప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాడు వాషింగ్టన్ సుందర్ కూడా అసలు ఏం ఒప్పుకోలేదు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ గేమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ క్రికెట్. వాళ్ళు స్పిరిట్ ఆఫ్ ద గేమ్ గురించి వాళ్ళ మీడియా చూడాలి మీరు. ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ అని ఒకటి ఉంటుంది, ఆ పేజ్ని ఫాలో అవ్వండి. వాళ్ళు మన 2 వికెట్లు పడినప్పుడు పోస్ట్ పెట్టారు, సీ అట్ ద ఫీల్డ్ అని చెప్పేసి. అంటే మొత్తం 10 people 10 persons 10 fielders ఫ్రేమ్లోనే ఉన్నారు. ఇంత ఈజీ అయిపోయింది క్రికెట్ అన్నట్టు, ఇంత ఈజీ అయిపోయింది వీళ్ళు మ్యాచ్కి వెళ్ళడం అన్నట్టు వీళ్ళు ఏదో పోస్ట్ పెట్టారు. మీరు అది చూడండి, అది చూసినప్పుడు తెలుస్తుంది వీళ్ళు వేసే ఆశలు ఎట్లుంటాయో. ఇంగ్లాండ్ క్రికెట్ వాళ్ళు ఇట్లాంటి వేషాలు బాగా స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అంటారు. ఇంగ్లాండ్ క్రికెట్ మా దగ్గరే పుట్టింది, మేము ఇంగ్లీష్ క్రికెటర్స్, మేము గొప్ప అన్నట్టు మాట్లాడతారు. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ గేమ్ యాక్చువల్లీ. తర్వాత జడేజాని వెళ్ళిపోమంటే అన్నాడు, నేను 100 కొట్టుకుని వెళ్తా అంటే మీరు వీళ్ళ దాంట్లో కొడతానంటే నువ్వు మా కెప్టెన్తో మాట్లాడుకో అన్నాడు. కెప్టెన్ అడగమన్నాడు. శుభ్మన్ గిల్ అలా కూర్చొని చూస్తున్నాడు అక్కడి నుంచి. నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను, వాళ్ళ ఇష్టము, వాళ్ళు కొట్టుకుంటారు అన్నట్టు ఇలా కూర్చొని చూస్తున్నాడు బాల్కనీ నుంచి. బెన్ స్టోక్స్కి ఇట్లా వెళ్ళిపోయి అసలు నాకు అర్థం కాలే, బెంటకెట్ దాంట్లో హ్యారీ బ్రూక్ దాంట్లో నువ్వు సెంచరీ కొడితే నీకేమన్నా ఇదా ఏంటి, ఇంకెందుకు నీకు డ్రా అవసరం లేదని ఎవరన్నారు నీతో? డ్రా కావాలి కాబట్టి అంత టఫే సర్వైవ్ అయ్యాము, అన్ని దెబ్బలు తీసుకున్నాం మేము. అంత మీరు ఎన్ని ఎత్తులు వేసారు, మీరు బౌన్సర్లు గుద్దిచ్చారు, మీరు రఫ్లో వేయించారు, రివర్సింగ్ చేయడానికి ట్రై చేశారు, ఇన్ని ఫేస్ సర్వైవ్ అయ్యాము. ఎందుకు నేను ఎవరు వేయమన్నారు బ్రూక్తో? నువ్వు వచ్చి ఇంకా చేయి బాగాలేదు కదా, అయినా సరే నువ్వు ట్రై చేయి, వచ్చేసుకో, వికెట్ తీసుకో. మీరు వికెట్లు తీయలేనప్పుడు మీరు యాక్సెప్ట్. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం ఏంటంటే లాస్ట్ ఇట్లా 10-15 ఓవర్స్ ఉన్నప్పుడు ఇద్దరు కెప్టెన్లు ఓకే అంటే అప్పుడు డ్రా షేక్ హ్యాండ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ గిల్ ఓకే చేయట్లేదు. గిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఓకే విత్ ద డ్రా. ఎందుకంటే వాళ్ళు 100కి దగ్గరలో ఉన్నారు. మైల్ స్టోన్స్ మ్యాటరా కాదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. మైల్ స్టోన్స్ ఎప్పుడు మ్యాటర్ అంటే కాన్ఫిడెన్స్ ఇస్తాయి బ్యాట్స్మెన్కి మైల్ స్టోన్స్ అనేవి. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళిపోతే జడేజాకి 100 ఉంటుంది, వాషింగ్టన్ సుందర్కి 100 ఉంటుంది. తన ఫస్ట్ 100 వాషింగ్టన్ సుందర్ది ఇంగ్లాండ్లో. మరి ఏంటి అంత కాన్ఫిడెన్స్ బూస్టర్? ఇంకోసారి ఈ కుర్రోళ్ళ టూర్ చేస్తారు మీ దానికి. ఇవి ఉంటే బూస్ట్ ఉంటుంది కదా, పలానా స్టేడియంలో నేను కొట్టాను, నాకు మంచి మెమరీస్ ఉన్నాయి ఇక్కడ, నేను ఎందుకు అని ఉంటుంది కదా ఎవరికైనా. కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ ఇక్కడ. మైల్ స్టోన్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్, నేను ఇప్పుడు చెప్తా మీకు. కానీ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ కదా, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అది తీసేయడం కోసం ఇట్లాంటి చీప్ లాగా బిహేవ్ చేశాడు బెన్ స్టోక్స్. యాజ్ ఎ ప్లేయర్ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడ సెషన్స్ అయితే ఇండియా డామినేట్ చేస్తానికి ట్రై చేసిందో అక్కడక్కడ వచ్చి వికెట్లు తీసి 6 వికెట్ హాల్, అదే మ్యాచ్లో ఒక 50 100s చాలా వరకు నుంచున్నాడు బెన్ స్టోక్స్. మిగతా వాళ్ళందరూ ఆడినా సరే బెన్ స్టోక్స్ వల్లే మంచి పొజిషన్లో ఉంది ఇంగ్లాండ్ ఇప్పుడు ఈ సిరీస్లో చెప్పాలంటే. యాజ్ ఏ కెప్టెన్గా కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ హ్యూజ్ రెస్పెక్ట్. బట్ లాస్ట్ ఏదైతే చేశాడో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. తను ఒకవేళ ఇద్దరు 100 కొట్టేసిన తర్వాత వచ్చి ఓకే అయిపోయింది కదా వెళ్ళిపోదామా అంటే చాలా డిగ్నిఫైడ్గా ఉండేది, చాలా నీట్గా ఉండేది. బట్ ఇప్పుడు ఇలా చేసి తను కొంచెం రెస్పెక్ట్ అయితే తగ్గించుకున్నాడు. మేబీ తను ఇంకేంటంటే మా మీద కొట్టినట్టు ఉండిపోయింది, ఏమో చూద్దాం ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళినట్టున్నాడు. వాళ్ళు వద్దన్నప్పుడు అన్నీ మూసుకొని రావాల్సింది వెనక్కి. కానీ వద్దన్నప్పుడు అన్నీ మూసుకోకుండా అక్కడే నుంచి నువ్వు వీళ్ళ దాంట్లో కొడతావు, వాళ్ళ దాంట్లో కొడతావు, ఇది కొడితే నీకు అసలు కౌంట్ అవుతుందా, వీళ్ళ దాంట్లో కొడితే నీకు ఏమొస్తుంది, నిన్ను ఏమన్నామా, మేము వచ్చాడు జడేజా వచ్చి నీకు చెవిలో చెప్పాడా హ్యారీ బ్రూక్తో బౌలింగ్ వేయించి నేను కొట్టుకుంటాను? చెప్పలేదు కదా. నువ్వు వేయించుకో ఆర్చర్తో. నువ్వు నీ ఫ్రంట్ లైన్ బౌలర్స్ని రిస్క్ చేయడం ఇష్టం లేక, ఓపెన్ చేయడం ఇష్టం లేక, నెక్స్ట్ మ్యాచ్కి వాళ్ళు ఫ్రెష్ ఉండాలి, ఫిట్ ఉండాలి అని చెప్పేసి నువ్వు వచ్చి అడిగినావు, మేము వద్దన్నప్పుడు వెళ్ళిపోవాలి. బట్ అది కొంచెం బాగాలేదు బెన్ స్టోక్స్ నుంచి. అది పక్కన పెట్టేస్తే టెస్ట్ మ్యాచ్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం
ద టాప్ క్లాస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియన్ బ్యాటర్స్. ఒక బ్యాట్స్మెన్ వస్తాడో రాడో, అసలు ఏంటి ఇంజురీ అయిపోయింది ఏంటో తెలియకపోయినా బ్యాటింగ్ డెప్త్తో కొంచెం తగ్గించి పెట్టుకున్న, బ్యాటింగ్ ఆల్రౌండర్స్ని పెట్టుకుని ఆడుతున్నా కేఎల్ రాహుల్ తనకి ఎప్పుడైతే నువ్వు ఓపెన్ చేస్తావు ఈ సిరీస్లో మొత్తం అని కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ కేఎల్ రాహుల్. ఇప్పటివరకు చూసాం ఇండియన్ టీంలో తను ఫార్మాట్ని బట్టి బ్యాటింగ్ పొజిషన్ కిందకి పైకి ఆడించడం. తను ఎప్పుడైతే ఓపెనర్గా నువ్వే ఈ 5 మ్యాచెస్ ఓపెనర్ అని చెప్పిన తర్వాత తను న్యూ బాల్ని సీ ఆఫ్ చేయడం ఎవరు ఎంజాయ్ చేశారంటే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎంజాయ్ చేశారు. తను పైన హార్డ్ వర్క్ చేస్తే కింద వాళ్ళు ఎంజాయ్ చేశారు. తను 1000 పైగా బాల్స్ ఆడాడంటే ఈ సిరీస్లో కేఎల్ రాహుల్. హ్యాట్స్ ఆఫ్ టు కేఎల్ రాహుల్. న్యూ బాల్ సీ ఆఫ్ చేయడం ఇంగ్లాండ్ కండిషన్స్లో అంత ఈజీ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు కేఎల్ రాహుల్. శుభ్మన్ గిల్ చాలా టఫ్ టైమ్స్లో 0-2 ఉన్నప్పుడు వచ్చాడు. చాలా ప్రెషర్ ఉంది, బాల్ మూవ్ అవుతుంది, అట్లాంటి టైంలో కౌంటర్ అటాక్ చేశాడు, బ్యాక్ ఫుట్లో పెట్టాడు ఇంగ్లాండ్ని. హ్యాట్స్ ఆఫ్ టు శుభ్మన్ గిల్. జడేజా చాలా వరకు కన్సిక్యూటివ్ 50s కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ సిరీస్ అంతా. సేమ్ ఇప్పుడు ఛాన్స్ దొరికింది, మంచిగా 100 స్కోర్ చేసుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం టెస్ట్ మ్యాచ్ సేవ్ చేశాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫ్రమ్ జడేజా. వాషింగ్టన్ సుందర్ న్యూ బాల్ సీ ఆఫ్ చేశాడు. న్యూ బాల్ చాలా కష్టం. సెకండ్ న్యూ బాల్ మనం మాట్లాడుకున్నాం, అదొక్కటి కొంచెం వికెట్లెస్ ఉంటే చాలు అనేసి దాన్ని సీ ఆఫ్ చేశాడు. అండ్ 100 కొట్టుకున్నాడు. చాలా డిటర్మైండ్గా ఆడాడు. ఏ రాంగ్ షాట్కి పోలేదు, ఎక్స్ట్రా షాట్కి పోలేదు. అండ్ మీకు చెప్తున్నా, వీళ్ళందరూ T20 బ్యాటర్స్. T20 క్రికెట్లో ఒక్క ఓవర్లో కావాలంటే మ్యాచ్ని డిసైడ్ చేసేయగల బ్యాటర్స్ వీళ్ళందరూ. వాషింగ్టన్ సుందర్ కానీ, జడేజా కానీ ఎన్నో మ్యాచ్లు ఫినిష్ చేశారు. వాళ్ళకి ఒక్క ఓవర్లో 20 రన్లు 30 రన్లు కొట్టడం పెద్ద మ్యాటర్ కాదనే బ్యాటర్స్ వీళ్ళంతా. వీళ్ళు బాడీ బ్లోస్ తీసుకున్నారు. మైండ్ గేమ్ టఫ్గా ఉంది. ఇండియాకి డ్రా చేయాలి, ఎట్లాగానే నిలబడాలని వాళ్ళ మైండ్ సెట్ కానీ చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచిన దానికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తా. అండ్ ఆల్సో ఇప్పుడు మన ఛానల్ ప్రిడిక్షన్ దగ్గరికి వచ్చేస్తే, నేను ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, నేను ఈ గేమ్ని ఒకలాగా అర్థం చేసుకున్నా. ఇప్పటివరకు నేను అనలిస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటా, ఏ అనలిస్టు ఇండియా డ్రా చేసుకుంటుంది అని చెప్పలేదు. అందరూ ఇంగ్లాండ్ విన్కే ఇచ్చేశారు. అండ్ దట్టు ఫస్ట్ సెషన్లో 2 వికెట్లు తీసేసిన తర్వాత కూడా నేను ఇంకా డ్రా కోసమే మాట్లాడుతూ ఉన్నా. మీతో కూడా చెప్పా, మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్, నేను దాని కండిషన్స్ కానీ, ఎవరు బౌలర్స్ ఎవరు బ్యాటర్స్ వాళ్ళ ప్రీవియస్ ఎట్లా ఆడారు ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసి కన్సిడర్ చేసి మీకు ప్రాపర్ ఎట్లా అయితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయినా ప్రాపర్గా ఇస్తాను నేను ఏదైనా కానీ. సో దానికోసం కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మీ. అండ్ మనం ఇట్లా మాట్లాడుకుందాం, మనం ప్రాపర్గా అనలైజ్ చేసుకుందాం, ప్రాపర్గా మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది ఏంటి అనేసి. సో దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ కొంచెం మందికి చూపిస్తుంది. ఇంకా నాది చిన్నదే ఛానల్, ఇంకా నాకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా అది పెరుగుతూ ఉంటే నాకు కూడా ఎనర్జీ అండ్ బూస్ట్ వస్తుంది, ఇంకా నీట్గా అనలైజ్ చేసి మీకు మీ దాకా తీసుకురావడానికి. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ 5th టెస్ట్ ఎక్కడ జరగబోతుంది ఏంటి, దాని కండిషన్స్ ఏంటి, దాన్ని మన ప్రీవియస్ రికార్డ్స్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్స్లోనే చేంజెస్ చేయాలా, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఆ డే వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.